పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఈజ్ వర్మ. ఓవైపు హైటెక్ సిటీ, మరోవైపు బీడు భూములు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది కూడా ఇక్కడే. కనీసం బస్సులు కూడా వెళ్ళలేని గ్రామాలు ఉన్నది అక్కడే. గ్రేటర్ పరిధిలో కొంత ప్రాంతం, గ్రేటర్ను ఆనుకొని మిగతా ప్రాంతం, ఇలా ఆ నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడ గెలిచిన నేత మళ్ళీ ఎన్నిక నాటికి ఆ పార్టీలో ఉండరనే ఓ సెంటిమెంట్ కూడా. జంపింగ్ జపాంగులు కేర్ ఆఫ్గా నిలుస్తున్న ఈ నియోజకవర్గమే చేవెళ్ళ. అన్ని పార్టీలు అక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనేనని చెప్పవచ్చు. మళ్ళీ చేవెళ్లలో గెలిచే షేర్ ఎవరో చూద్దాం. చేవెళ్ల ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? సామాజిక వర్గాల ప్రభావం చేవెళ్లపై ఉండనుందా? నాయకుడిని చూసి ఓటేస్తారా? పార్టీని చూసి ఓటేస్తారా? చేవెళ్ల నియోజకవర్గంలో బలమైన ఆ ఇద్దరు నేతలు గతంలో ఎంపీలుగా గెలిచిన వారే. ఇప్పుడు వారే ప్రత్యర్థులై బరిలో నిల్చున్నారు. గులాబీ పార్టీ నుంచి 2014లో కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించగా 2019లో రంజిత్ రెడ్డి గెలుపొందారు. తీరా 2024 లోక్సభ ఎన్నికల నాటికి వీరే ప్రత్యర్థులై పోటీ పడుతున్నారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్, తాండూరు, పరిగి స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక మరో నెల రోజుల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుపొందుతారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి మాత్రం అక్కడి నుంచి ప్రధాన పోటీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ మధ్యనని స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు టికెట్ ఇచ్చింది. దాదాపు 30 లక్షల ఓటర్లు ఉన్న ఈ చేవెళ్లలో ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. పొలిటికల్ జర్నీ చూసినట్లయితే 2001లో టీడీపీ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు కాసాని. 2006 వరకు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. 2007లో ఏపీ కౌన్సిల్ కు ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదే ఏడాది మన పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత చిరంజీవి ప్రజారాజ్యంతో జతకట్టి చేవెళ్ల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ విజయం వరించలేదు. 2018 ఎన్నికల్లో ప్రజా కూటమి అభ్యర్థిగా సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2022లో తిరిగి టీడీపీ గూటికి చేరిన కాసాని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2003 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో అసంతృప్తి చెందిన కాసాని ఆ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి బలమైన నేతగా కాసాని ఎదిగారు. ఆయనకు చేవెళ్లలో సన్నిహిత సంబంధాలుండడంతో కేసీఆర్ టికెట్ ఇచ్చారు. మిగిలిన 2 పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చారు. బీసీ ఓటు బ్యాంక్ తమను గెలిపిస్తుందని పార్టీ ఆశిస్తోంది. నియోజకవర్గం పరిధిలోని 4 అసెంబ్లీ స్థానాలను ఇటీవలే గెలుచుకున్న బీఆర్ఎస్ చేవెళ్లపై భారీ అంచనాలే పెట్టుకుంది. అయితే గ్రౌండ్ లో పరిస్థితి భిన్నంగా ఉంది. గ్రేటర్ పరిధిలో కొన్ని సీట్లు సాధించిన తెలంగాణ వ్యాప్తంగా చతికిలపడి అధికారాన్ని కోల్పోయింది బీఆర్ఎస్. ఇక అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడా అధికారంలో లేని బీఆర్ఎస్ కు ఓటేస్తే అది చెల్లని ఓటుగానే మిగిలిపోతుందని జనం చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లేదా కేంద్రంలో ఉన్న బీజేపీ వైపే చేవెళ్ల ఓటర్లు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి బరిలో నిలిచారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు.
2004లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై 14,391 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈసారి బీఆర్ఎస్ లో ఉంటే గెలుపు అనుమానమని భావించిన ఆయన పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కాదని కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని ప్రకటించింది. అభ్యర్థిత్వం ఖరారైన నుంచి ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్టీలో ఉన్న సీనియర్లు, జూనియర్లు, కార్యకర్తలను కలుపుకొని పోతూ పని చేసుకుంటున్నారు. చేవేళ్లతో మరోసారి విజయం తమదేనని ఆయన ధీమాగా చెబుతున్నారు. అయితే పార్టీ మారిన ప్రచారంలో దూకుడు పెంచిన ఆయన గెలుపు అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. 5 ఏళ్లు ఎంపీగా ఆయన చేవెళ్లకు చేసిందేం లేదంటున్నారు స్థానికులు. అలాగే గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజలు ప్రస్తావిస్తూ ఆయనను కూడా అందులో భాగస్వామిగా భావించాల్సిందేనంటున్నారు. ఇక మాస్ లీడర్ గా అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా ఆయనకు పేరున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అంటున్నారు. మరోవైపు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. 2013లో టీఆర్ఎస్ లో చేరిన ఆయన 2014 లోక్సభ ఎన్నికల్లో 75,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేసీఆర్ తో వైరం కారణంగా 2018లో టీఆర్ఎస్ ను వీడిన ఈయన కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ ఐడియాలజీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంతకాలం హస్తంలో ఇమిడలేకపోయారు. దీంతో 2022లో నరేంద్ర మోదీ కార్యదక్షతకు ఆకర్షితులై బీజేపీ గూటికి చేరారని ఆయనే చెప్పుకున్నారు. బీజేపీలో చేరిన నాటి నుంచి పార్టీలో కీ రోల్ పోషిస్తున్నారు. చేవెళ్లకు కేంద్ర సర్కార్ నుంచి అందిన పథకాలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరుతున్నారు. చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అండగా ఉంటారని తెలుస్తోంది. పబ్లిక్ టాక్ ఆయనకు పాజిటివ్ గా ఉంది. 2014లో ఆయన గెలుపొందిన నాడు తను చేసిన అభివృద్ధి నేడు చేవెళ్లలో ఉందని, తర్వాత వచ్చిన రంజిత్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదని స్థానికులు చెబుతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఆయన ఫేమ్ తో పాటు మోదీ చరిష్మా కలిసి రానుంది. విద్యావంతుడిగా ఆయనకు మంచి పేరు ఉండడం ఆయనకు ప్లస్ అని చెప్పవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా నిలదీయడంలో కొండా సక్సెస్ అయ్యారు. ఆధారాలతో సున్నితంగా బీఆర్ఎస్ సర్కార్ను ఇరుకున పెట్టించే విమర్శలు చేశారని కూడా చెప్పవచ్చు. ఇవన్నీ ఆషామాషిగా చెబుతున్న విషయాలు కాదు. ఇటీవల ఓ సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలను బట్టి చూస్తే చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 38.08% ఓట్లు రానున్నాయని తెలుస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా చేవెళ్లలో కమలం జెండా ఎగురవేసేందుకు పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళ్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండడంతో చేవెళ్ల ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తులు చేస్తోందట. కొండా గెలుపు ఆవశ్యకమని బీజేపీ హైకమాండ్ కూడా స్టేట్ టీమ్ కి సూచించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి చేవెళ్ల ప్రజలు ఎవరిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారనేది వేచి చూడాల్సిందే. అక్రమాలు, ఆరోపణలు ఎదుర్కొన్న నేత ఓవైపు ఉంటే, పార్టీలు మారుతూ పదవుల కోసం తహతహలాడి ఓ సామాజిక వర్గంతో ముందుకొచ్చిన నేత మరోవైపు ఉన్నారు. వీరిరువురి నడుమ నమ్మిన సిద్ధాంతం, కార్యదక్షత, కమిట్మెంట్, విద్యావంతులు, సామాజికవేత్త పోటీలో ఉన్నారు. మరి రానున్న లోక్సభ ఎన్నికల నాటికి చేవెళ్ల ప్రజలు వీరి ముగ్గురిలో ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. స్టే ట్యూన్ టు పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.